స్టిల్ ఐఎమ్ బేరిష్. ఇప్పుడు చాలా స్టాక్స్ మన రేటుకు మనకు వస్తే కనుక ఇప్పుడు అమ్మేయాలా. రిలయన్స్ లాంటిది ఇప్పుడు దాదాపు 1300 దగ్గరకు వచ్చింది వాళ్ళ, చాలా చాలా రోజులుగా లేదు. సో మన రేటుకు మనకు వస్తే ప్రాఫిట్ కాకుండా ఈ సమయంలో వాటిని మనం సెల్ చేసేయచ్చా? మీ అడ్వైజ్. సో రిలయన్స్ గత కొన్నాళ్ళుగా విపరీతమైన బేరిష్నెస్ క్రియేట్ చేసింది, ఇండెక్స్ మొత్తాన్ని కూడా డ్రాగ్ చేసింది. కానీ గత కొన్ని రోజుల నుంచి బాటం నుంచి నియర్ టు 12% వరకు కూడా రికవర్ అయింది. సో రిలయన్స్ లో స్ట్రక్చరల్ గా వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి. మేబీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ బయింగ్ ప్రెజర్ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో బేసిక్ గా మనకి ఆ చాట్ జీపీటీ అయి ఉండొచ్చు, లేకపోతే మెటా అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా రిలయన్స్ తోటి ఇండియాలో ఏఐ రిలేటెడ్ కొలాబరేషన్ ని స్పీడప్ చేస్తున్న ఒక న్యూస్ కూడా మార్కెట్ లో ట్రిగ్గర్ అవుతోంది. సో వీళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సెగ్మెంట్స్ తో పాటుగా ఈ ఏఐ అనే ఒక సెగ్మెంట్ కూడా రిలయన్స్ కు ఒక యాడ్ ఆన్ అవుతుంది. మొన్నటి వరకు ఓన్లీ ఆయిల్ అండ్ గ్యాస్, రీటైల్, లేకపోతే టెలికామ్. ఇప్పుడు వీటితో పాటుగా ఏఐ ఒక ఫోర్త్ పిల్లర్ కూడా వీళ్ళకి యాడ్ అయి రిలయన్స్ ని స్ట్రెంథన్ చేస్తుందా అనే ఒక పాయింట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి రిలయన్స్ లో ఒక రికవరీ కనిపిస్తుంది. సో ఒక స్టాక్ ని కొనాలన్నా అమ్మాలన్నా కానీ డెఫినెట్ గా దాని యొక్క వ్యాపారం ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి దాన్ని ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలని అంటే ఫస్ట్ ఆ బిజినెస్ లో ఏం జరుగుతుందో కొంతవరకు అర్థం చేసుకోవాలి. సో స్టాక్ అని అంటే కేవలం ఒక షేర్ కొన్నట్టుగా కాకుండా అది ఒక వ్యాపారంగా మనం ఎప్పుడైతే చూసి అర్థం చేసుకుంటామో, ఆ వ్యాపారంలో జరుగుతున్నటువంటి మార్పులను అర్థం చేసుకుంటామో అది చెప్తుంది మనకి మనం ఇందులో ఉండాలా, ఎగ్జిట్ అయిపోవాలా అనేది. సో ఈ కేస్ అనేది మనకి స్టాక్ టు స్టాక్, బిజినెస్ టు బిజినెస్ వేరీ అవుతూ వస్తుంది. సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే నేనైతే ఎగ్జిట్ అవ్వను. నా పర్సనల్ పాయింట్ నాకు రిలయన్స్ స్టాక్స్ అంటే హోల్డింగ్ చేసుకుంటున్నాను అని అంటే రిలయన్స్ లో మరికొన్ని కొత్త మార్పులు రాబోతున్నాయి. ఏ రిలేటెడ్ కనుక ఏదన్నా చాలా చాలా స్టాక్స్ కూడా ఇప్పుడు ఈ రైజ్ వల్ల వాళ్ళు పెట్టిన రేట్ ఇన్వెస్టర్ వస్తుంది, పెద్ద ప్రాఫిట్ లేదు. సో ఇటువంటి సమయంలో ఏం చేయాలి? సో ఇప్పుడు మళ్ళీ పడుతుంది కొంత స్టాక్ మార్కెట్, కొంత ఇప్పుడు ఎందుకంటే April 2 టారిఫ్స్ వల్ల పడవచ్చు, లేదా March 28 చాలా మంది టాక్స్ లాస్ హార్వెస్టింగ్ అని చేస్తారు కదా, టాక్స్ లాస్ హార్వెస్టింగ్, దాని వల్ల కూడా మార్కెట్స్ పడేందుకు అవకాశం ఉంటాయి కదా. సో ఈ సమయంలో కొని మళ్ళీ టారిఫ్స్ విషయంలో క్లియరెన్స్ వస్తే అమ్ముదాం. మన రేటు మనకు వస్తే లాస్ట్ టైం మిస్ అయ్యాం, 24,800కు వచ్చింది, అప్పుడు పడిపోయి 23,200కు పడిపోయి 24,800కు వచ్చి నిజంగా 24,800 దగ్గర అమ్ముంటే చాలా మంది అనుకున్నారు ఇంత 22,000 దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అమ్ముంటే చాలా బాగుపడి ఉండేవాళ్ళం అని. సో ఇక్కడ పాయింట్ ఒకటి చూసుకోవాలి సార్, మనకి మార్కెట్ రికవర్ అయింది కానీ స్టాక్స్ అన్ని రికవర్ అయినది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనం రిలయన్స్ గురించి మాట్లాడుకున్నాం. రిలయన్స్ దాని యొక్క టాప్ నుంచి మనకి అంటే టాప్ నుంచి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ టాప్ దగ్గరికి వెళ్ళింది అంటే అటువంటి కండిషన్ ఏం లేదు. సో బేసిక్ ఇప్పుడు ఓన్లీ కొన్ని సెగ్మెంట్స్ మాత్రమే పైకి తీసుకెళ్లాయి కానీ బ్రాడర్ మార్కెట్ మొత్తం కూడా అంటే ప్రతి ఒక్క స్టాక్ కూడా రికవర్ అవుతూ మార్కెట్ పైకి తీసుకెళ్లే సిచ్యువేషన్ అయితే లేదు. టాటా మోటార్స్ మనం గమనించినట్లయితే దాదాపుగా 50% మనకి కింద పడ్డ తర్వాత అది బాటం నుంచి 20% రికవర్ అయింది. అంటే కొంతవరకు లాసెస్ రికవర్ చేసే ప్రయత్నం మాత్రమే చేసింది. సో ఇప్పుడు వచ్చినటువంటి రికవరీ ఏదైతే జరిగిందో అది బ్రాడర్ అంటే ఇప్పుడు కొంతవరకు ఒక రిలీఫ్ ర్యాలీ అనొచ్చు, లేకపోతే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనొచ్చు. దాని కింద కొంతవరకు పైకైతే రావడం జరిగింది కానీ ఎక్కడైతే కొన్నామో అక్కడికైతే ఇప్పుడు ప్రైజెస్ అయితే రాలేదు. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు, ఇండెక్స్ లో అయితే రికవర్ అయ్యే కానీ మా స్టాక్ పోర్ట్ఫోలియోస్ మాత్రం పూర్తి స్థాయిలో రికవరీలోకి అయితే రాలేదు. ఎస్, ఇప్పటికైనా మీరు అన్నట్టుగా ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. నాకు స్టాక్స్ హోల్డ్ చేసుకోవటం కానీ స్టాక్ మీద రీసెర్చ్ చేయడం కానీ టైం లేదా రిసోర్స్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అనుకొని బయటకు వచ్చేసి ఒక ఈటీఎఫ్ లోనో మ్యూచువల్ ఫండ్ లోనో ఒక ప్రొఫెషనల్ అడ్వైజ్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అడ్వైజ్ లోనో వెళ్ళిపోతే అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ. అట్లా కాకుండా రికవర్ అవుతుంది కదా నాకు నాలెడ్జ్ లేకపోయినా నేను వెయిట్ చేస్తానంటే మాత్రం మళ్ళీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఒక మార్కెట్ ఫాల్ నేను ఒక ఫాల్ కంటే కూడా ఒక లెసన్ గా తీసుకోవాలని చూస్తాను. మనం ఏ ప్రైస్ లో పడితే ఆ ప్రైస్ లో కొనకుండా మార్కెట్ లో ఫెయిర్ వాల్యుయేషన్ లోకి వచ్చినప్పుడు ఆ బిజినెస్ సైకిల్ ఇక స్టార్ట్ అవుద్ది అని మనం అర్థం చేసుకున్నప్పుడు కొంటేనే రిటర్న్స్ ఇస్తాయి, నేను ఎప్పుడు పడితే అప్పుడు రిటర్న్ ఇవ్వను, నన్ను అర్థం చేసుకొని కొంటేనే రిటర్న్ ఇస్తాను ఒక లెసన్ ని మార్కెట్ మనందరికీ నేర్పించింది. ఇప్పుడు మళ్ళీ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. కొంత ఏదన్నా పోర్షన్ రికవర్ అయినట్లయితే మేబీ ఇప్పటికైనా ఎగ్జిట్ అయి ఒక మంచి ఈటీఎఫ్ బేస్డ్ ఇండెక్స్ బేస్డ్ వెళ్ళినా లేకపోతే మ్యూచువల్ ఫండ్ బేస్డ్ వెళ్ళినా మనం కొంతవరకు సెక్యూర్ గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
మనం గమనించినట్లయితే ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మరింతగా రికవర్ అయ్యాయి. సో బేసిక్ ఇక్కడ కొన్ని లెసన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ డే యాక్టివిటీస్ లెసన్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ లో ఏ యూనివర్సిటీ లేదు, మార్కెటే యూనివర్సిటీ. మనం కోల్పోయిన డబ్బులే ఈ మార్కెట్ కి మనం చెల్లించే ఫీజు. సో ఇప్పుడు ఒకవేళ రిలయన్స్ కాకుండా మిగతా స్టాక్స్ లో కనుక ఉంటే వాటిలో బయటకు వచ్చింది ఉత్తమ మెజారిటీ స్టాక్స్, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. పర్టికులర్ గా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన రికవరీని మన ఎగ్జిట్ కోసం వాడుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ రికవరీ ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. నేను అన్నట్టుగా మేబీ ఒక 1.5% వరకు కూడా మేబీ కొంతవరకు కుషన్ ఉంది. అంటే మనకి ఆ నిఫ్టీలో కూడా 1.5 కుషనింగ్ అప్ సైడ్ ఉన్నట్టుగానే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో కూడా ఒక 2 to 3% దానికి డబల్ ఉంటుందని అనుకోవచ్చు. దాన్ని చూసి మనం మోసపై మొత్తం నా పోర్ట్ఫోలియో రికవరీ అయిపోయి గ్రీన్ లోకి వెళ్తుందని వెయిట్ చేయడం కంటే కూడా మనకి గనక కాన్ఫిడెన్స్ లేని క్షణానికి పరిస్థితులు ఏమైనా ఉంటే స్టాక్స్ మీద ఎగ్జిట్ అయిపోయి ప్రాపర్ గా లార్జ్ క్యాప్ లో మంచి అండర్స్టాండింగ్ తో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు వచ్చిన రికవరీ ఆపర్చునిటీ ఇప్పటికైనా కానీ బ్యాడ్ స్టాక్స్ ఎగ్జిట్ అవడానికి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. దీన్ని మీరు అన్నట్టుగా ఆపర్చునిటీగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రేవంత్ గారు. సో రేవంత్ అయితే చెప్తున్నారు ఈ రికవరీని ఒక ఆపర్చునిటీగా వినియోగించుకోండి. బ్యాడ్ స్టాక్స్ అట్లాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మెజారిటీ స్టాక్స్ నుంచి కూడా ఇప్పుడు ఎగ్జిట్ తీసుకోవడం అన్నది ఉత్తమం. ఈ ర్యాలీ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే సేమ్ ఇంతే పేస్తో మళ్ళీ ముందుకెళ్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ పెరగడం తగ్గడం సైడ్ వేస్ అన్నది ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్గా మళ్ళీ 26,200 వరకు ఏదైతే గతంలో ముందుకు వెళ్ళిందో అక్కడి వరకు వెళ్ళడం అన్నది కష్టం. ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మీద లేకపోతే యుఎస్లో టారిఫ్ల ప్రభావం మీద, ట్రంప్ టారిఫ్లు ఏ విధంగా విధిస్తారు, ఏప్రిల్ 2 నుంచి ఆయన గతంలో విధించిన టారిఫ్ల కట్టుబడి ఉంటారా లేదా, వీటన్నిటి మీద స్టాక్ మార్కెట్ గమనం అయితే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ర్యాలీ వచ్చిందో దానిలో బ్యాడ్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి అని ఆయన సలహా ఇస్తున్నారు. ఇది ఇవాళ డిఎన్ఏ. రేపు డిఎన్ఏలో మరో టాపిక్లో